విద్యుత్ బస్సుల ముసుగులో ప్రైవేటుకు ఆర్టీసీ స్థలాలు. తాజాగా 19 డిపోల్లో 950 బస్సులకు ప్రతిపాదనలు. గుంటూరు నిర్వహణ బాధ్యతలకు ముందుకొచ్చిన ఒక మంత్రి. ఆంధ్రప్రదేశ్లో విలువైనటువంటి స్థలాలు ఆర్టీసీకి ఉన్నాయి. ఒకప్పుడు ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు ఇవన్నీ కూడా నగరాలకి, పట్టణాలకి దూరంగా ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమేణా 20-30 ఏళ్లలో పెరిగినటువంటి నగరాలు, పట్టణాల కారణంగా ఆయా ఆర్టీసీ డిపోలన్నీ, బస్ స్టేషన్లన్నీ సిటీ కీలకమైనటువంటి ప్రాంతాల్లోకి వచ్చేసినాయి. ఆ సిటీ కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాలన్నీ విలువైనటువంటి స్థలాలుగా మారిపోయాయి. కోట్ల ఖరీదైనటువంటి ఆ స్థలాల్ని ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టేసేదానికి చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. అందుకు తగ్గట్టుగా స్కెచ్ సిద్ధం చేస్తోంది. ఏం చెప్తుంది? ఎలక్ట్రికల్ బస్సులు మేము వినియోగంలో తీసుకొస్తాం. ఆ ఎలక్ట్రికల్ బస్సులకి ఛార్జింగు, ఇతర ఏర్పాట్లు అన్నీ ఉండాలి కాబట్టి ఈ ఆర్టీసీ స్థలాల్ని అందుకు అప్పగిస్తాం. ఆ ఆర్టీసీ స్థలాల్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడతాం అని చెప్తుంది. అంటే పరోక్షంగా విలువైనటువంటి ఆర్టీసీ స్థలాల్ని కొన్ని సంస్థలకు అప్పగించే దానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగా గుంటూరులో అయితే ఒక మంత్రి ఈ ఆర్టీసీ స్థలాల్ని తీసుకుని ఈ ఎలక్ట్రికల్ బస్సులన్నింటినీ నిర్వహణ బాధ్యత తాను వహిస్తాను అనే చెప్పేదానికి సిద్ధమవుతున్నట్టుగా ఈ కథనం సారాంశం. ఇలా మంత్రులకి, ప్రభుత్వానికి కావలసినటువంటి వాళ్ళకి, కార్పొరేట్ సంస్థలకి ఆర్టీసీ స్థలాలన్నీ కూడా కట్టబెట్టేసేటువంటి ప్రయత్నం చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఎందుకంటే ఆర్టీసీ ఒక సంస్థగా, ఒక బలమైనటువంటి కార్పొరేషన్గా నిలబడిందంటే దానికి ఉన్నటువంటి విలువైన స్థలాలు ఒక కారణం. అలాంటి ఆర్టీసీ స్థలాలన్నింటినీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడితే రేపు ఆర్టీసీ మనుగడే ప్రమాదకరంగా మారేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీలో కొత్త బస్సులు లేక, అవసరమైనటువంటి టెక్నికల్ లేక, సిబ్బంది లేక అనేక రకాలుగా కునారిల్లుతోంది. అలాంటి ఆర్టీసీని పరిరక్షించాల్సింది పోయి ఆర్టీసీని మరింతగా ఉద్ధరిస్తామని చెప్పినటువంటి నేతలు ఇప్పుడు ఏకంగా విలువైనటువంటి ఆర్టీసీ స్థలాలని అప్పగించే ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు మాత్రం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది.